ఆజాద్ ఎన్కౌంటర్ అప్పుడు కొంచెం వివాదం వచ్చింది కదండి. ఎప్పుడండి ఆజాద్ ఎన్కౌంటర్ ఆదిలాబాద్ అడవుల్లో జరిగినప్పుడు. ఆజాద్ ఎన్కౌంటర్ అప్పుడు మా ఇది ఉండట్లేదండి. అంటే అక్కడ ఆదిలాబాద్ ఏ సంవత్సరంలో అంటారు ఇది? 2009 అప్పుడు ప్రమోద్ కుమార్ ఎస్పీగా ఉన్న టైంలో. నా తర్వాత వచ్చిన టైంలో అప్పటికి నేను ప్రాబ్లం. సార్ నీ తర్వాత మీరు గ్రేహౌండ్స్ నుంచి ఎట్టు వచ్చారండి? అంటే గ్రేహౌండ్స్ ఫస్ట్ టైం చేసిన తర్వాత దెన్ వేరియస్ పోస్ట్ చేశాను. ఐ వెంట్ ఇన్ టు సిటీ పోలీస్కి వెళ్ళాను. తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నేను ఐ వాజ్ విత్ హిమ్ యాజ్ డిఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీగా ఎన్టీ రామారావు గారి దగ్గర కొంతకాలం చేశాను. ఆయన తర్వాత ఆయన పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దెన్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు అగైన్ ఎస్ఐబికి వెళ్ళాను ఈసారి. సార్ డిఐజీగా రామారావు గారు చేస్తున్నప్పుడు మీ అనుభవం ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఉదయం 4 గంటలకు ఆయన రామారావు గారు సీట్లో కూర్చుంటారు. కొంచెం ఇబ్బందిగా పరిస్థితులు వచ్చేవా, లేదంటే ఏ విధంగా ఉండేది? లేదు, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అండి. ఆయన 6 గంటలకు పొద్దున్న రూమ్లో ఆఫీస్ రూమ్లో ఉంటారు అంటే ఖచ్చితంగా మనం గడియారం సెట్ చేసుకోవచ్చు. 6 గంటలకు కరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చునేవాడు. ఆ టైంకి మనం అక్కడ ఉండడం మరి ధర్మం. సో అది పర్సనల్ లైఫ్లో కొంత సమ్ ప్రెషర్ వాజ్ దేర్. ఎందుకంటే పొద్దున్న 6 గంటలకు వెళ్తే ఆయన దగ్గరికి డ్యూటీకి, మళ్ళీ రాత్రి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి ఇట్ యూస్ టు బి 8:30, 9. సో పిల్లలతో మాట్లాడేందుకు ఆ రోజుల్లో టైం దొరికేది కాదు. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ డిఫికల్ట్ టైం. బట్ వీ హ్యావ్ సీన్ ఎ పర్సన్ విత్ ట్రమెండస్ కంపాషన్ ఫర్ పీపుల్. చేయాలనే తపన. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ హిమ్. ఎ గ్రేట్ మ్యాన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్, అండ్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్, ఎ గ్రేట్ పర్సన్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ జరుగుతుందని మీరు ఏమైనా గెస్ చేయలేపారు? I was not dealing with the intelligence part of it per se. I had a special assignment with him, okay, and I was doing that special assignment. There was అంటే జరుగుతుందని వారికి తెలుసు, బట్ దే నెవర్ యాంటిసిపేటెడ్. ఐ థింక్ థింగ్స్ విల్ మూవ్ ఎట్ దట్ పేస్. ఆ పేస్లో జరుగుతుందని చెప్పేసి యాంటిసిపేట్ చేయలేదు. హిస్టరీ ఇస్ నౌ నోన్ టు ఎవ్రీబడి. ఓకే. తర్వాత ఎస్ఐబిలో ఏం వర్క్ చేస్తారు? SIB was there for almost an year అండి. Again, SIB is again anti-extremist work, and we have done very good operations during that time. కాకపోతే ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్లోను SIBలో చేసిన వర్క్స్ మేము దిస్ హార్డ్లీ వీ కెన్ డిస్కస్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ డన్ ఇన్ లైక్ ఇన్ ఎనీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్. అంటే మీ టైంలో మంచి క్యాటర్ని ఎవరిని పట్టుకున్నారండి? అంటే చెప్పడానికి ఇబ్బంది అయితే ఐ విల్ స్కిప్ దోస్ థింగ్స్ అండ్ we had some very good operations, yes, and we'll skip it at that. SIB తర్వాత ఎక్కడికి వచ్చారు? SIB తర్వాత ఐ థింక్ ఐ హ్యావ్ మూవ్ టు అగైన్ టు సిటీ పోలీస్. సిటీ పోలీస్లో ట్రాఫిక్ అండ్ హెడ్ క్వార్టర్స్కి వచ్చానండి. దాని తర్వాత వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళాను. వైజాగ్ కమిషనర్ పోలీస్ అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల దాకా చేశాను వైజాగ్ కమిషనర్గా. అంటే వైజాగ్లో పీస్ఫుల్ ఏరియా కదండి, కానీ ఇప్పుడు ఎలాగుండేదండి కమిషనర్? వన్ ఆఫ్ దిస్ వెరీ ఫైన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే పీపుల్తో ఇప్పుడు పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్, పోలీస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది చాలా విషయాలు చేసాం. రైట్ ఫ్రమ్ సచ్ ఎ సిల్లీ థింగ్ యాజ్ సినిమా పోస్టర్స్. ఆ రోజుల్లో సినిమా పోస్టర్స్ చాలా అశ్లీలమైన పోస్టర్లన్నీ పెడుతున్నారు. అది కూడా పెడితే ఇది నేను చెప్పాను, పోలీసులు ఎందుకు మీరు చేస్తారు? ఆల్ రైట్, లెట్ దేర్ బి ఎ సిటిజన్స్ కమిటీ. వీ విల్ నాట్ బీ ఇన్ దట్, విల్ ఓన్లీ కోఆర్డినేట్ ఇట్. మేము దానికి ప్రతి బుధవారమో గురువారమో మీటింగ్ వస్తుంది. వాళ్ళు ఆ నెక్స్ట్ రాబోయే పోస్టర్ల గురించి అన్నీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకొని చూపిస్తారు. వాళ్ళు ఇవి ఎస్ అన్నవి వెళ్తాయి, నో అన్నవి ఆపేస్తారు. సో దాంతో గొడవలు ఉండేవి. అట్లాగే అమ్మాయిలు అబ్బాయిలు పార్కుల్లో తిరుగుతున్నారు, అది గొడవ పెడితే ఇది మోరల్ పోలీసింగ్ చేయలేమండి. దిస్ స్థాయి వరకు చేయగలం. దిస్ ఇస్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే టీచర్స్ వీళ్ళందరూ పడుతుందో ఆల్ రైట్ మీరు చిన్న కమిటీగా ఫామ్ కండి, అండ్ వీ విల్ హెల్ప్ యూ ఇన్ దట్. అండ్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఇప్పుడు చేస్తున్న ఈ కొంతమంది చేస్తున్నట్టు వాళ్ళని బెదిరించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం, దీస్ ఆర్ ఫూలిష్ థింగ్స్. ఓన్లీ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే అమ్మాయిలు తల్లిదండ్రులకు తెలియకుండా వీళ్ళు కొద్దిగా వేరే దారిని వెళ్తున్నారు, లేకపోతే అబ్బాయిలు వేరే దారిని వెళ్తున్నారు అనుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఆ అబ్బాయిల్ని అమ్మాయిల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి, బాబు మీకు తెలియని విషయాలు కొంచెం జరుగుతున్నాయి చూసుకోండి, కాకపోతే వీళ్ళు మీరు గట్టిగా మందలించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు మేము పట్టుకుని మీ దగ్గర హాజరుపరిచేవారంటే వాళ్ళు సగం చచ్చిపోయారు, వాళ్ళని
అంతకన్నా మీరేం చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ మీద దృష్టి పెట్టుకోండి అండ్ దెన్ డోంట్ కంప్లైంట్ లేటర్ అన్నారు. మా చేతులు దాటి వెళ్ళిపోయారని చెప్పి మీరు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి రాకుండా మీకు చేస్తున్నాం అంతే తప్పితే ఇట్ ఈస్ నైదర్ టు పనిష్ దెమ్ నాట్ టు డూ ఎనీథింగ్ లైక్ దిస్. ది బేసిక్ ఐడియా ఇస్ దట్ నో వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఈ పిల్లలతో కూడా చెప్పేవాళ్ళం. మీకు ఇంకా టైం ఉంది, ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపిక పట్టండి, మీరు చదువు అయిపోనివ్వండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆ తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకుంటే దానికి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, చట్టం కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. బట్ అప్పటిదాకా మీరు ఏమీ పిచ్చి పనులు చేయకుండా ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి పంపించేవాళ్ళం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.